ఆయన కుమ్మరట. ఆయన ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియా మొదటి వచనం, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నీ మాటలు నాకు తెలియజేయుతున్నావు. కాబట్టి దేవుని మాటలు వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుతున్నావు. కాబట్టి దేవుని యొక్క మాటలు తెలియపరుస్తాయి. దేవుడు కొన్నిసార్లు ఆయన తెలియపరుస్తాడు. ఆయన స్వరాన్ని వినాలి, ఆయన ఇంటికి పోవాలి. అక్కడ నా మాటలు నీకు, దేవుడు ఆయన మాటలు మనకు తెలియజేస్తాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. కాబట్టి దానికి మనం సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని స్వరం వినిపించడానికి దేవుడు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని స్థలాలలో గుండా దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఓ ఇర్మియా ప్రవక్త, నీకు కొన్ని మాటలు చెప్తాను. అయితే నువ్వేం చేస్తావంటే ఒక ప్రదేశానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? కుమ్మరివాణి ఇంటికి పొమ్ము. కుమ్మరివాణి ఇంటికి వెళ్తే అప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు చెప్పను. కాబట్టి ఇక్కడ పరలోకపు కుమ్మరి ఎవరంటే మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లేకపోతే మన తండ్రి అయిన దేవుడు. ఆయన పరలోకపు కుమ్మరి. ఆ కుమ్మరి ఈ మట్టి కుండలను ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు. జిగటగల మన్ను ఉంటుంది, ఆ మన్నుతో కుండను ఆయన కుమ్మరివాడు చేస్తాడు. నేను చిన్న వయసులో 7-8 సంవత్సరాల, దాదాపు 40-45 ఏళ్ల క్రితం మా ఊరిలో కుమ్మరి వాళ్ళు చేసే ఆ కుండలు చూసా. ఆ సార మీద చేసే ఆ పాత్రలు భలే విచిత్రంగా, ఆశ్చర్యంగా నాకు అనిపించేవి. ఇప్పుడు మనకు కనబడవి, విలేజ్లలో ఇలా చేస్తారు. కాబట్టి సార మీద ఆ కుండలు తిరుగుతూ ఉంటాయి, చక్రాలు తిప్పుతూ ఉంటాడు, ఆ మట్టి తిరుగుతూ ఉంటుంది, ఆ మట్టిని చేతితో ఇట్లా అంటాడు, దానికి ఒక ఆకారం ఇస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, దేవుడు ఆయన మన పరలోకపు కుమ్మరి. 64వ యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 64. యెహోవా, నీవే మాకు తండ్రివి, నేను జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు. చూసారా? కాబట్టి యెషయా గ్రంథం 64:8 వచనం 2 సార్లు ఆ మాటలు చెప్తున్నాడు. నీవే మాకు తండ్రివి అన్నాడు. నీవే మాకు తండ్రి అంటే మేము ఎవరు? నీకు కుమారులం, కుమార్తెలం. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఆయన దేవుడు, మనం నరులం. ఆయన యజమాని, మనం శిష్యులం. ఆయన యజమాని, మనం దాసులం. ఆయన బోధకుడు, మనం శిష్యులం. ఆయన రాజు, మనం ప్రజలం. ఇంకా ఇక్కడ చివరికి 64:8 ఉంది. 64:8, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కాబట్టి జిగటమన్ను ఆ కుమ్మరి చేతిలో పెట్టాలి. ఆ జిగటమన్ను ఇష్టానుసారంగా తన చిత్త వృత్తి చొప్పున, తన ఇష్టము చొప్పున కుండలు చేయటానికి అధికారం ఉంది. కుమ్మరివాడిని ఏ కుండ కూడా అడగదు, నన్ను ఎందుకు మరి సుందరమైన పెద్ద కుండ వలె చేయదు. ఒక చిన్న కూజ వెళ్ళి అడుగుతుందా? పెద్ద కుండకు చూడ, అదేమి పెద్ద కుండ, దానికి రంగులు వేసావు, రంగులు అద్దావు, అందంగా తీర్చావు, నన్నేమో చిన్న కూజగా చేసావు అని అడుగుద్దా? అడిగే అధికారం ఉంటుందా? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20-21 వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20-21. అవును గాని ఓ మనుషుడా, నీవెవడవు రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఘనతకును ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? కాబట్టి దేవుడు సర్వాధికారి అయిన వాడు, ఆయన అధికారం కలిగిన వాడు కనుక అది ఏదైనా చేయగలడు.
కాబట్టి ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని వినాలి. ఇర్మియాతో దేవుడు చెప్తుంటే, ఇర్మియా నేను చెప్పినట్లు చేయి, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతాను. దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన స్వరాన్ని మనం వినగలగాలి. ఒకవేళ ఈ యొక్క ఇర్మియా కుమ్మరి వాని ఇంటికి పోకపోతే ఏమయ్యేది? దేవుని యొక్క స్వరాన్ని వినకపోయేవాడు. ఆయనకి విధేయత చూపించాలి, ఆయన స్వరాన్ని వినగలగాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను 10:27. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును. చూసారా, గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మనం ఆయన గొర్రెలమైతే ఇంకొకటి చెప్పుకోవచ్చు, ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలము. కాబట్టి గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు వింటాయి. అలాగే మరి ఇర్మియా, నువ్వు కుమ్మరి వద్దకు వచ్చావు కదా, కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. నెంబర్ 1 కాల్. కాబట్టి దేవుడు మనల్ని పిలిచే దేవుడు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనం ఎలా నడవాలో తెలియజేసేవాడు, ఆయన ఎలాంటి వాడో మనకు తెలుపుతాడు. కాబట్టి ఆయన పిలిచేవాడు, ఆయన మాటలు మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు ఆయన మాటలు మనకు ఎలా తెలియజేస్తున్నాడు? ఆ రోజులో ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రజలకు ఆ మాటలు తెలియజేశాడు కదా. ప్రవక్త అయిన ఇర్మియాతో ఎన్నో సంగతులు దేవుడు చెప్పాడు. చెప్తే ఆ దేశపు రాజు యెహోయాకీము మన తండ్రి అయిన యోషియా వంటి వాడు కాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం కాదు, అదే ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా 36:21. ఆ గ్రంథము తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా, లేఖికుడైన ఎలీషామా గదిలోని దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను, రాజునొద్దకు నిలుచున్న అధిపతులందరి వినికిడిలోను దాన్ని చదివాను. ఇప్పుడు ఎవరి రాజు అంటే, ఎవరి రాజు అక్కడ ఉంది చూడండి, 36 మొదటి వచనం. యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము. యెహోయాకీము మారు మనసు పొందినోడు కాదు, తన తండ్రి వలె యోషియా వలె ప్రవర్తించిన వాడు కాడు. ఇర్మియా పలుసార్లు హెచ్చరించాడు. దేవుడు ఇర్మియా ద్వారా ఒక లేఖనం, ఒక గ్రంథం రాసి ఇది వెళ్ళి ఆ రాజుకి, ఎవరా రాజు? యెహోయాకీం అనే రాజుకి అతన్ని చదివించంటే ఆ మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఏముంటాయి ఆ మాటలు అంటే, నీవు దేవుని యొక్క మాట వినకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నిన్ను శత్రువుల చేతిలో అప్పగిస్తాడు, నువ్వు బబులోను చెరలోకి కొనిపోబడతావు అన్న మాటలు బహుకోపం తెస్తాయి. ఎవరైతే ఈ మాటలు చదివారో ఆ గ్రంథాన్ని ఏం చేశాడు చదివి ఆ యొక్క అగ్నిలో 23వ వచనం. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. చూసారా ఎంత దుర్మార్గమైన పని. ఒక రాజైన యూదా రాజైన యెహోయాకీం అనే వ్యక్తి మరి తన తండ్రి యోషియా ఎంత భక్తిగా జీవించాడో అది తెలిసి ఉండి కూడా దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడినవాడు. దేవుని వాక్యం ఎంత కఠినంగా ఉందో, ఏ విధంగా చేయమని చెప్తుందో ఆ విధంగా చేయడానికి ఇష్టం లేదు. పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపంలో కొనసాగితే, ఓ రాజా నీవైనా నీ ప్రజలైనా నీ దాసులు ఇలాగే ప్రవర్తిస్తే దేవుని శిక్ష నీ మీదకి వస్తా అని బబులోను చెరలోనికి మీరు వెళ్తారు, 70 సంవత్సరాలు అక్కడ మీరు యూదులు చెరలో ఉంటారని చెప్పినప్పుడు ఆ మాటలు బహు కష్టంగా తోచాయి. ఆ గ్రంథాన్ని చాకుతో కోసాడు, అగ్నిలో వేయమని చెప్పాడు. అప్పటికి కొంతమంది ప్రజలు, అయ్యో అది దేవుని వాక్యమైనా, అట్లా చేయకని చెప్పినా విన్నాడా? వినలేదు. ఆ తర్వాత ఇర్మియాతో దేవుడు మళ్ళా చెప్పాడు. ఏమని చెప్పాడు? మళ్ళా నువ్వు రాయి, ఏదైతే వాళ్ళు చించి దాంట్లో వేశారో అదంతా మరలా ఎత్తి నీవు రాయి. 24వ వచనం. రాజైనను ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకుల్లో ఎవరైనా భయపడలేదు, తన బట్టలు
చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతాను దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనను వినకపోయాను. కాబట్టి దేవుడు ఆ తర్వాత చెప్పాడు, మళ్ళీ మీరు చదివితే మరలా ఆయన రాస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి మనం ఎలాంటి వాళ్ళమో మొట్టమొదటిగా రాయబడిన మాట ఏమిటంటే ఆయన మాటలు వినాలి. ఇప్పుడు ఆయన మాటలు వినడానికి యెహోవాకి ఇష్టం ఉందా? కొన్నిసార్లు దేవుడు కఠినంగా మాట్లాడు. పాపం వలన వచ్చే జీతం మరణం అంటే మనకి ఇష్టం ఉంటుందా? ఎవరు పాపం చేస్తాడో వాడే మరణిస్తాడంటే కొన్ని మాటలు మనకి ఇష్టం ఉండవు. కానీ దేవుని మాటలు సత్యము. ఆయన మాట్లాడే దేవుడు. తర్వాత రెండవ సంగతి చూడండి, ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. ఏం చేస్తున్నాడు కుమ్మరుడు? సార మీద, ఆ చక్రం మీద. ఆ చక్రాన్ని వాళ్ళ బల తిప్పుతారు. అలా తిప్పగానే అది ఏం చేస్తుంది? చాలాసేపు తిరుగుతుంది. నాకు వాళ్ళ విచిత్రం అనిపించింది. ఎలా తిరుగుతుంది ఇంతసేపు? మీరు యూట్యూబ్లో కొట్టండి కుమ్మరివాడి కుండ ఎలా చేస్తాడని. దాంట్లో చక్రాన్ని ఇలా తిప్పగానే అది చాలాసేపు తిరుగుతుంది. ఆ సార మీద, ఆ చక్రం మీద మట్టిని తిప్పుతూ ఉంటాడు. 3వ వచనం రాయబడింది, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద తన పని. చక్రం తిరుగుతూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు మంచివాడు చెడ్డవాడుగా మారుతాడు. మంచివాడు చెడ్డవాడుగా మారే అవకాశం ఉంది. చెడ్డవాడు మంచివాడుగా మారుతాడు. ధనవంతుడు ధనవంతుడైన వాడు కొంతకాలం తర్వాత దరిద్రుడుగా మారుతాడు. దరిద్రుడైన వాడు ధనవంతుడిగా మారుతాడు. ఆరోగ్యం గలవాడు అనారోగ్యం చేత బాధపడేవాడు అవుతాడు. కాలచక్రంలో మన జీవిత పరిస్థితులు మారుతాయి. మారుతాయా? మారుతాయి. ఎప్పుడు ఒకేలాగా ఉంటావు అనుకోవద్దు. మనం గర్వించకూడదు, అతిశయించకూడదు. చూడండి, కొన్ని మాటలు అక్కడ ఉంటాయి, మీకు బాగా తెలిసిన మాటలు ఏంటంటే రోమా 8:25 మీకు తెలుసు కదా. రోమా 8:28, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప లోబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును. కాబట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకేలా ఉండం. సముద్రంలో తరంగాలు ఇట్లా ఉంటాయి, కొన్నిసార్లు పైకి వెళ్తాయి, కిందికి వెళ్తాయి. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సారే అది ఏమంటారు దాన్ని, సార మీద చక్రం తిరుగుతూ ఉంది కదా, జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండవ సంగతి సైకిల్. నెంబర్ 1 కాల్. పిలుస్తాడు దేవుడు. పిలిచేటప్పుడు ఇర్మీయా వలె మనం కూడా ఆయన మాటలు వినాలి. ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, చెప్పినట్లుగా చేయాలి. ఏం చెప్తాడు దేవుడు? దేవుని మందిరానికి వెళ్ళు అంటాడు. ఆ రోజున ఇర్మీయాకి చెప్పాడు, కుమ్మరివారింటికి వెళ్ళు అన్నాడు. దేవుడు మాతో ఏం చెప్తాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తున్నా. ఆయన చెప్తున్నాడు, నా యొద్దకు రండి. ఆ రోజు పొమ్మన్నాడు, ఈరోజు రమ్మన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన యుద్ధకు రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన మందిరంలోకి రావాలి. ఒకవేళ ఆయన వాక్యం చదవంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఆయన ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఆయన పరిశుద్ధంగా జీవించమంటే జీవించాలి. కాబట్టి ఆయన గొర్రెలం మనం. ఆయన మేపడి 95వ కీర్తనలో మనము ఆయన మేపడి గొర్రెలము. ఆయన మన కాపరి. కాబట్టి జీవన చక్రంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. అయితే దేవుడు సరిగా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యో నాకు ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ బాధ అనిపిస్తుంది. కానీ కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. యోసేపు ఆ విధంగా అన్నలు ఏం చేశారు? యోసేపుకు అన్నలు ఏం చేశారు? కీడు చేశారు. ఆ కీడును దేవుడు మేలుగా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ ఈ దినము బహుజనులు బ్రతుకున్నట్లుగా ఆ కీడును దేవుడు మనకు మేలుగా, ఆ మేలుకే దేవుడు ఉద్దేశించను. ఆదికాండం 50:20. కొన్నిసార్లు అన్ని పరిస్థితుల గుండా వెళ్ళాలి, సుఖాల గుండా దుఃఖాల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా పేదరికం గుండా వెళ్ళాలి. ఎప్పుడూ ఒకేలాగా ఉండం. మనం ఉంటామా? ఉండం. నిన్న నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను,
ఈరోజు ఆరోగ్యంగా లేను. ఈరోజు ఎట్లా ఉన్నాను? ఇదంతా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. గిడ్డీనెస్ అంటారు కదా, తిరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఆరోగ్యం, ఒకరోజు అనారోగ్యం, ఒకరోజు పేదరికం, ఒకరోజు ఐశ్వర్యం. పరిస్థితులు జీవితాలు మారుతూ ఉంటాయి. సార మీద ఏ విధంగా చక్రం తిరుగుతుందో మన జీవన పరిస్థితులు మారుతాయి. అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అది రెండవ సంగతి. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? దేవుని యుద్ధకు ఆయన లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళము, నేను మీతో మాట్లాడతాను. రెండవ సంగతి ఏం చెప్తున్నాడంటే, సైకిల్ జీవిత చక్రంలో రకరకాల మార్పులు వస్తాయి. ఎప్పుడు ఒకే రీతిగా ఉండం. 10 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు అట్లే ఉంటామా? ఉన్నాం. కాబట్టి దేనికైనా మనం సిద్ధపడి ఉండాలి. మన ప్రవర్తనను దేవుడు కంట్రోల్ చేస్తాడు. కుమ్మరివాడు ఆ చక్రం తిరుగుతుంది, కానీ అది ఎవరి ఆధీనంలో ఉంటుంది? కుమ్మరి ఆధీనంలో ఉంటుంది. తిరిగినట్టు అనిపిస్తుంది మనకు. మన జీవితంలో పరిస్థితులు మారినట్లు అనిపిస్తాయి, కానీ మన ప్రతి పరిస్థితి మీద దేవుడు అదుపు కలిగి ఉన్నాడు. చదవని మాటలు కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. కీర్తనలు 37. ఒకరి నడత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసారా? మన ప్రవర్తన, మన యొక్క నడవడిక స్థిరపరచబడుతుంది. దేవుడు కంట్రోల్గా ఉంచుతాడు మనల్ని. దేవుడు మన మీద సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి ఆ సంగతి మనం గ్రహించాలి. మొట్టమొదటిగా పొమ్ము అని చెప్తున్నాడు. రెండవదిగా సార మీద తిరుగుతూ ఉంది, అది రెండవ సంగతి. ఇక మూడవది చూడండి, 4వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలోంచి విడిపోగా. ఇది మూడవ సంగతి. ఏమైందట? కుమ్మరి చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఆ మంటి చేతిలోంచి విడిపోద్ది. ఎందుకు విడిపోతుంది అంటే ఆ జిగటమన్ని అంత మెత్తగా ఉండదు. ఒక్కొక్కసారి మెత్తమన్నేమో ఆయన కుండగా చేస్తాడు. ఒకవేళ గట్టి మట్టి వచ్చింది అనుకో, అది ఆయన చేతికి చిక్కదు, అది ఊడిపోతుంది. మీకు అర్థమైందా? ఒకవేళ బట్టలో ఏదైనా రాయిందనుకో, అది కూడా ఏమవుతుంది? ఊడిపోతుంది. కాబట్టి కొంత మన్ను విడిపోతుందట. కుమ్మరి జిగటమంతితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోతే ఏమవుతుంది? అది పగిలిపోతుంది, కింద పడుతుంది, విడిపోతుంది, అంటే నష్టపోతుంది. అర్థమైందండి? కాబట్టి మన ప్రవర్తనను మనం నష్టపరచుకోకూడదు. ఇప్పుడు ఎన్నో సంగతి చెప్తున్నా మీకు. మూడవ సంగతి చూడండి, రోమా 3వ అధ్యాయం 23. రోమా 3వ అధ్యాయం. మనకు తెలిసిన మాటలు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి కుమ్మరివాని చేతిలోంచి మంటి ఏ విధంగా పడిపోయిందో, పాపము చేత మనం దేవుని చేతిలో ఉండి జారిపోయాం. దేవుడు అనుగ్రహించే మహిమను ఎవడు? ఎందుకు? దేని బట్టి? పాపాన్ని బట్టి. ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్రలో మీరు నీళ్లు పోసారనుకోండి, దానికి రంధ్రం, నీళ్లు నిలుస్తాయా? కాబట్టి మన జీవితం కూడా పాపమనే రంధ్రం. పాపము చేత దేవునికి దూరం అయ్యాం. ఆయన చేతిలోంచి మనం విడిపోయాం. ఆయనకు అవిధేయత చూపించాం, ఆయనకు దూరం అయ్యాం. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికిని మీ దోషములు అడ్డముగా వచ్చేది. చూసారా? కాబట్టి పాపాలు అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. కుమ్మరివాని చేతిలో మంటిని అందమైన పాత్రగా చేయాలని కుమ్మరి అనుకుంటాడు, కానీ కొన్నిసార్లు ఆ మట్టి కుమ్మరి చేతిలోంచి జారిపోయినప్పుడు అది ఉపయోగం లేదు. పాపము చేత మన కుండ పగిలిపోయింది. మన కుండ, మనం అందరం ఎవరు? ఒక మంటితో దేవుడు మనల్ని చేశాడు, ఒక పాత్రగా మనల్ని చేశాడు. మీరు 2వ తిమోతిలో చదువుతాడు, కొన్నేమో మంటి పాత్రగాను, కొన్నేమో బంగారు పాత్రగా, వెండి పాత్రలుగా చేస్తారు. కొన్నేమో ఘనహీనతకు, కొన్నేమో ఘనతకు. కాబట్టి ఈ పాత్రలు పనికిరాని పాత్రలు.
దేవుడి నుండి విడిపోయిన పాత్రలు. దేవుడు ఒక అందమైన స్వరూపంగా చేయాలని తలుస్తాడు మంటి చేత. కానీ ఆయన దేవుని చేతికి చిక్కవు. చిక్కుతాయా? చిక్కవు. కొన్నిసార్లు దేవుడు మరి వెతుకుతూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? వెతుకుతుంటాడు. మారు మనసు పొందాడా అంటే వెతుకుతూ ఉంటాడు, కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడరు. ఆయన వెతుకుతాడు. వెతుకుతాడనే మాట బాగుంటుంది. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేశాడు దేవుడు? కాపరి వెతకటం మొదలుపెట్టాడు. వెతికిన ఆ గొర్రె ఏం చేస్తుంది? కొన్నిసార్లు చిక్కినట్టే చిక్కుతాయి, జారిపోతాయి. మళ్ళీ దేవుడు ఇక్కడ కూర్చున్న మనం పాపం చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఎన్నిసార్లు వెతికాడు. మనం దేవునికి చిక్కినట్టే చిక్కి పారిపోతాం, నష్టపోతాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? నష్టం జరిగిందా? మేలు జరిగిందా? నష్టం జరిగింది. ప్రాణాపాయం వచ్చింది. తినడానికి తిండి లేదు. కాబట్టి దేవుని చేతిలో మనకు భద్రత ఉంది. దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. కరప్షన్ అనమాట. థర్డ్ థింగ్ ఏంటి ఇంగ్లీష్లో? కరప్షన్. కరప్ట్ అయిపోతారు. వారి మనస్సులు చెడిపోతాయి, వారి హృదయం అంతరంగం చెడిపోతుంది. కాబట్టి ఈ మట్టి విడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన పాపపు స్థితిని తెలియబరుస్తుంది. మనం 3 చూసాం. ఒకటి, ఆయన పిలుస్తాడు. రెండవది, మన పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మూడవది, కరప్ట్ అయిపోతాం. ఇక నాలుగవది ఏమిటంటే అక్కడ చూడండి, 4వ వచనం, మళ్ళీ చదవండి. 4వ వచనం, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా. చూసారా? ఒకసారట ఒక దేశంలో ఒక కుమ్మరి వాడు, ఆయన చేతిలో ఒక పాత కుండ ఉందట. ఆ పాత కుండ పెట్టుకున్నాడు. అది పగిలిపోతూ ఉంటే దీన్ని సరి చేస్తూ ఉన్నాడు. అది పగిలిపోతూ ఉంది, దీన్ని సరి చేస్తూ ఉన్నాడు. మళ్ళీ దానికి మలిచి దానికి పూత పూసి దానికి మట్టి పూసి కీడు పూసి చేస్తున్నాడు. అట్లా చాలాసార్లు జరిగింది. ఒక యవనస్తుడు అడిగాడు, ఎందుకు ఈ పాడైపోయిన కుండను, పగిలిపోయిన కుండను ఇంకా మీ దగ్గర పెట్టుకుంటున్నావు? దాన్ని తీసి అవతల పడేయచ్చు కదా అంటే అతను చెప్తున్నాడు, లేదు, దాన్ని నేను మరలా ప్రయత్నం చేస్తున్నాను. అది పగిలిపోతూ ఉంది, దాన్ని నేను మలుస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏడ్చాడట. యవనస్తుడు ఏం చేశాడు? ఏడ్చాడు. నేను కూడా అయ్యా పాపం చేత మరి దేవునికి దూరం అయ్యాను, ఆత్మీయంగా నష్టపోయాను, పాపము చేశాను, దేవునికి దూరం అయ్యాను, పగిలిన కుండగా నా జీవితం మారింది. నా జీవితంలో వ్యసనాలు, అలవాట్లు, పాపపు చేష్టలతో నా జీవితం విరిగిన పగిలిన కుండగా మారిపోయిందని చెప్పి ఏడ్చాడట. ఎట్లయిపోయినా ఆయన కుండ? ఓడిపోయిన కుండలు ఎట్లుంటాయి? ఓడిపోయిన కుండలు పనికొస్తాయా? మీరు కుండలు కొనేటప్పుడు ఏం చేస్తారు? కొడతారు. కొడితే కనకన అంటే బాగుంటుంది. కొన్ని కుండలు చప్పుడు చేయవు. ఓటు కుండలు తెలుసు కదా మీకు, ఓటు కుండలు అవి పనికి రావాలి. కాబట్టి ఈ కుండను ఎన్నోసార్లు ఆ కుమ్మరి ప్రయత్నం చేస్తూ ఉండు, దానికి పూత పూస్తూ ఉండదు, అది పగిలిపోతాను. మరలా దాన్ని మంచిగా చేస్తూ ఉన్నాడు, మరలా పగిలిపోతుంది. అప్పుడు ఆ యవనస్తుడు, ఎందుకయ్యా ఇంత ప్రయాసపడుతున్నాడంటే, ఆ కుండను నేను నా స్వహస్తాలతో నేను చేశాను, కాబట్టి దాన్ని నేను మరలా దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ యవనస్తుడు ఏడ్చి, ఆ కుండ లాంటిది నా జీవితం, నేను కూడా పాపం చేశాను, పతనం అయ్యాను, చెడు అలవాట్లకు, వ్యసనాలకు లోనయ్యాను అని చెప్తే, అప్పుడు మరి దేవుడు అతన్ని సరి చేశాడు. ఆ యజమాని ఒప్పుకున్నాడు, యేసునందు విశ్వాసం ఉంచాడు, దేవుడు నీ పాపాలు క్షమిస్తాడని చెప్పాడు. కాబట్టి ఆయన పరలోక కుమ్మరి, మనం ఆయన చేతిలో ఎవరో మనం మంటి, ఆయనకి ఇష్టమైనట్లుగా మనల్ని చేస్తాం. మనం ఆయన అడగడానికి లేదు. ప్రభా నన్ను ఎందుకు ఇట్లా చేసావని అడగడానికి లేదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని, మునుపే
నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. కాబట్టి కంపాషన్ ఏమిటి? నాలుగవది కృప. మొట్టమొదటిగా పిలుపు. మొట్టమొదటిగా ఏంటంటే దేవుడు పిలుస్తున్నాడు. ప్రేమతో యేసు పిలుస్తున్నాడు. ఆయన పిలిచే దేవుడు. బిడ్డ, నేను రక్షిస్తాను, నేను దరిచేరుస్తాను, నీకు మేలు చేస్తాను, నీకు పరలోకం ఇస్తాను, నీ పాపాలు క్షమిస్తాను. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు. అది మొదటి సంగతి. రెండవది సైకిల్, చక్రము సారే తిరుగుతూ ఉంటుంది. మన జీవన పరిస్థితులు మారుతూ ఉంటాయి. మన జీవితం మారినా, మన వయసు పెరిగినా, మన జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా, కష్ట నష్టాలు, పేదరికం వెన్నొచ్చినా, దేవుడు మన జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కానీ దేవుడు మారడు. మారతాడా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. చివరి అధ్యాయం మలాకి 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక మీరు యెహోవానైన మీరు నేను మార్పు లేని వాడను. కాబట్టి దేవుడు దయగలవాడు, ఆయన కృపగలవాడు. ఆయన అంటున్నాడు, ఆ జగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేయను. ఆయన ఇష్టం, ఆయన రూపిస్తాడు. ఏమన్నాడు ఇర్మియాతో? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్త నిన్ను. అంటే దేవుడు ఒక ఉద్దేశం చేత మళ్ళా రూపించాడు. కుమ్మరివాడు కుండను ఏ విధంగా అందమైన కుండగా చేస్తాడు, రంగులు అద్దుతాడు, ఉపయోగకరమైన పాత్రగా చేస్తాడు. ఆయన ఇష్టం అది. ఏ కుండ కూడా అయ్యా నన్ను ఎందుకు ఇట్లా చేసి అనడానికి లేదు. ఆయన ఇష్టానుసారంగా దాన్ని రూపిస్తాడు. కాబట్టి దేవుడు కృపగల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన దయ చూపించే దేవుడు. నూతనంగా మారుస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తమును అంటే కొత్తగా చేస్తాడు దేవుడు. ఒకవేళ కుండ పగిలిపోయినా, ఇప్పుడు కుండ చేస్తున్నాడు, కుండ చేస్తూ ఉంటే ఆ కుండ ఏమవుతుంది? కొన్ని రోజులకి విడిపోద్ది, పగిలిపోద్ది. పగిలిపోయిన దాన్ని ఏం చేస్తాడు? మళ్ళా కుమ్మరి దాన్ని ఏం చేస్తాడు? కొత్తగా చేస్తాడు, సరి చేస్తాడు. మరలా దాన్ని నీళ్ళు కలిపి, మరలా దాన్ని పిసికి, మరలా సారమే తీసుకొని వెళ్ళి కొత్తదిగా చేస్తాడు. విడిపోయినా, పడిపోయినా, ఓటిదైనా ఇదైనా సరే దేవుడు కాబట్టి దేవుడు మళ్ళీ నూతన సృష్టిగా మారుస్తాడు. మనం పాపం చేసిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని, జారిపోయిన వాళ్ళని దేవుడు మనల్ని కృప చూపిస్తాడు. కంపాషన్ అంట. నాలుగోది ఏమిటి? కంపాషన్, దేవుని యొక్క కృప. దేవుడు సరి చేస్తాడు. కీర్తన గ్రంథం 51:10. దేవుని యొక్క కృప చూడండి ఎలా ఉంటుందో. దావీదు కీర్తన 51:10. దేవా కలగజేయము. అది కాబట్టి పాడైపోయిన జీవితం. దావీదు పాపం చేశాడు, దావీదు నష్టపోయాడు, దావీదు పగిలిపోయిన కుండగా, ఓటికుండగా మిగిలిపోయాడు. అలాంటి దావీదును దేవుడు క్షమించాడు, దేవుడు సరిచేశాడు, శుద్ధ హృదయం ఇచ్చాడు, స్థిరమైన మనసును ఇచ్చాడు. అది మూడవ వచనం. తర్వాత నాలుగవది కండిషన్, 7వ అధ్యాయం 10వ వచనం. ఎన్నో అంశాలు చెప్పాను మీకు నేను ఇప్పుడు. ఒకటేమో పిలిచిండు, రెండవది సార మీద పని చేస్తున్నాడు. సార మీద పని చేయటం అంటే పరిస్థితులు, మన పరిస్థితులు కూడా మారుతాయి. మన పరిస్థితులు మారినా దేవుడు మారనివాడు, సమస్తం ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. మూడవది కొంత మట్టి ఆయన చేతిలోంచి విడిపోద్ది. పాపము చేత దేవునికి మనం దూరం అవుతాము, దూరం అవుతాము, నష్టపోతాము. అయితే అయినప్పటికీ సరే ఆ విడిపోయిన మట్టిని దేవుడు ఏం చేస్తాడు? ఆ కుమ్మరివాడు మరలా చేసి మరొక కుండను చేస్తాడు. ఒక కుండ పగిలిపోతే మరొక కుండ చేస్తాడు. అది
మరొక కుండను చేశాను అన్నమాట. మీరు గమనించాలి, కృప, దేవుని యొక్క కృప. ఇక 5వ మాట, మరొక మాట చూడండి. 5వ మాట కంట్రోల్ అనే మాట. 5వ వచనం చదవండి. 6వ వచనం. 6. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది మీరు గమనించిన ఈ మాటను ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చూసారా? ఉన్నారు అంటే కంట్రోల్. ఏం చెప్పుకున్నాము మనం ఇప్పుడు? ఒకటి కాల్, పిలిచాడు. రెండవది సైకిల్, సార మీద. మూడవది కరప్షన్, విడిపోవుట, చెడిపోయిన జీవితం. నాలుగవది కంపాషన్, కృప, దయ ఉంటుంది. 5వది కంట్రోల్ అనే మాట ఉపయోగించాడు. 5వ మాట కంట్రోల్ అనే మాట. అయ్యా నియంత్రణ అంటే ఇక్కడ 5వ వచనం ఉంది. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగించననియు, విరగొట్టుదననియు, నశింపచేయుదుననియు, ఏదో ఒక జన్మను గూర్చి కానీ, రాజ్యమును గూర్చి కానీ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కండిషన్ ఏమిటి? దేవుని యొక్క కృప ఉంది. కండిషన్ ఏమిటంటే పగిలిపోయిన కుండ, ఆ కుండ పరిస్థితి ఎట్లా ఉంది? దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు వారితో. ఇశ్రాయేలు వారా, ఒకసారి మీరు చూసుకోండి, మీ స్థితి ఎలాగుందో చూడండి. మీరు ఆ కుమ్మరికి ఆ కుండకి ఏం చేశాడో నేను కూడా మీకు అదే చేస్తాను. ఏం చేస్తాడు దేవుడు? దేవుడు ఏం చేస్తాడు? విడగొట్టవచ్చు, సరి చేయవచ్చు. ఆయన మాట వింటే, ఆయనకు లోపడితే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆయన మాట, అదే మాటలు మీరు చూడండి, ఆయన ఏం చెప్పిండో మనం చూద్దాం. దాన్ని పెళ్ళగింతననియు, విరగొట్టుదననియు, నశింపజేయదననియు, ఏదో యొక్క జనం గూర్చి కానీ, రాజ్యం గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానేయనలా నేను వారికి చేయని ఉద్దేశించిన కీడుని గూర్చి సంపాదపడుతుంది. కాబట్టి దేవుడు మరి కంట్రోల్, కండిషన్, ఆ పరిస్థితి ఏమిటి? ఎన్నో మాట మీది? 5వ మాట, 6వ మాట. 5వ మాట కంట్రోల్. దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఎక్కడుంది ఆ మాట? ఇందాక మనం చదివాం మొట్టమొదటి రోమా 9:20-21. రోమా 9:20-21 కంట్రోల్ అనే మాట. 20-21 ఇందాక చదివాం ఆరంభం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేస్తువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి కాక ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీతనకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? కాబట్టి అది కంట్రోల్ చేయబడుతుంది. కంట్రోల్ అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు 7, 8, 9 ఈ మాటలు చూస్తే మనకు ఏమర్థమంటే, ఇశ్రాయేలు ప్రజలైన వారితో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు మంచివారు, నేనేమో కుమ్మరుని, నా చేతిలో మీరున్నారు, నేను ఏదైనా చేయగలను. నేను జిగటమణిని దానికి పాత్ర చేయగలను, దాన్ని విడగొట్టగలను, దాన్ని నాటగలను, ఏమైనా చేయగలను. ఇశ్రాయేలు వారులారా, నా మాట వినండి అని చెప్పి చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఆయన 11వ వచనం, 10వ వచనం, 11 చదువుదాం. ఆ దినము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడదును. దేవుడు మరి రాబడిన మాట, ఆ జనం నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల, కాబట్టి కండిషన్ ఏంటంటే పాపం చేసి ఆ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఆ కండిషన్, ఆ పరిస్థితిని మార్చుకోవాలి. దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు. మీరు కనుక 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం, ఇది ఒక్క మాట చదవండి, మనం ముందుకు వెళ్ళి. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికి విడిచిన విని. కాబట్టి మన పరిస్థితి ఏమిటో మనం గుర్తెరగాలి. దేవుడు చెప్తున్నాడు మన పరిస్థితి. నీవు మళ్ళీ చదువు మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెమార్గమును విడిచిన వారి ప్రార్థన విని. చూసారా? కాబట్టి మనం ఆయన మాట వినాలి, ఆయన వెతకాలి. కాబట్టి ఆయన మళ్ళీ నూతనమైన విధానంలో మారుస్తాడు. చివరికి మరి ఎందుకు ఆయనకు ఉద్దేశం ఏమిటంటే ఒక అందమైన పాత్రగా దాన్ని మార్చాలని ఇష్టపడ్డాడు. అదే మాట 2 తిమోతి 2వ అధ్యాయం 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాకుండా కర్రవియు మంటివియు ఉండును. కొన్ని ఘనతకును కొన్ని. కాబట్టి రెండవది ఏమిటంటే మరి కీర్తి మహిమ కలుగుతుంది. ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే అందమైన కుండలు ఘనమైన పాత్రలుగా చేస్తాడు. దేవుని చేతిలో మనం ఎలా వాడబడాలి? ఘనమైన పాత్రలుగా, ఉపయోగకరమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా. కొన్ని కుండలు ఎలా ఉంటాయి? గొప్ప ఇంటిలో, అంటే గొప్ప ఇల్లు అంటే ఇక్కడ ఏమిటి? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో అందరూ గొప్పగా ఉంటారా? అందరూ ప్రార్థనా పరులే ఉంటారా? అందరూ పరిశుద్ధంగా ఉంటారా? అందరూ దేవుని వాక్యాన్ని చదివేవారా? అందరూ ప్రార్థించేవారా? కాదు. మాటలు చూస్తాను నేను మరలా. నేను 2వ తిమోతి, ఈ గ్రంథంలో మరి దేవుడు కనీసం ఒక 7 విధాలుగా వారిని పోల్చాడు. ఎవరిని? విశ్వాసులను దేవుడు ఎన్ని విధాలుగా పోల్చాడట? 7 విధాలుగా పోల్చాడు. అవి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఆయన ఎలా పోల్చాడంటే నమ్మకమైన మనుషులు. చూడండి 2వ వచనం, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పుడు అంటే స్టీవర్షిప్ అంటే ఏమంటారు తెలుగులో? గృహ నిర్వాహకుడు. కాబట్టి విశ్వాసి అయిన వాడు, పరిశుద్ధులైన వాడు గృహ నిర్వాహకుడిగా పోల్చాడు. రెండవది సైనికునిగా పోల్చాడు. రెండవది ఎవరు? సోల్జర్. 3వ వచనంలో సోల్జర్ అనే మాట ఉంది. సైనికుడు. రెండవ పోలిక పరిశుద్ధులైన వారు మరి గృహ నిర్వాహకుల వలె ఉండాలి, సైనికుల వలె ఉండాలి. మూడవది పోరాడేవాళ్ళు. 4వది వ్యవసాయకుడు. 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలము. కాబట్టి పాలు పొందును. తర్వాత 4వది పనివానిగా. 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగా, సరిగా ఉపదేశించువానిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. సరే, నేను మళ్ళా చెప్తాను. ఒకటేమో నమ్మకమైన గృహ నిర్వాహకుడు, రెండవది సైనికుడు, మూడవది వ్యవసాయకుడు, 4వది పనివాడు, 5వది ఉపదేశకుడు, టీచర్, 4వది వర్కర్, 5వది ఏమిటంటే టీచర్, ఉపదేశించేవాడుగా పోల్చాడు. తర్వాత పాత్ర, 21వ వచనం, పాత్ర. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. ఇది 6వది. 7వది ఏమిటంటే సేవకుడు. అనే మాట లేదా సర్వెంట్ అనే మాట కనబడుతుందా? కింద ప్రభు యొక్క దాసుడు. 7 విధాలుగా పోల్చాడు. ఎట్లా పోల్చాడితే ఒక విశ్వాసం ఎలా ఉండాలట? నెంబర్ 1 స్టీవర్డ్.
అంటే గృహ నిర్వాహకుడు. నెంబర్ 2 సోల్జర్, సైనికుడు. నెంబర్ 3 ఫార్మర్, వ్యవసాయకుడు. నెంబర్ 4 వర్కర్, పనివాడు. నెంబర్ 5 టీచర్, ఉపదేశకుడు. నెంబర్ 4 పాత్ర అంటే వెజల్, ఇంగ్లీష్లో ఏమంటారు ఇది? వెజల్స్, పాత్రలు. మరి వెజల్గా పోల్చాడు. 7వది దాసుడు, సర్వెంట్. ఎన్ని విధాలుగా పోల్చబడ్డాం. ఒకరోజు ఈ 7 గురించి చెప్తున్నాం. నెక్స్ట్ వీక్ మేబీ అది చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటావా, ఘనహీనమైన పాత్రగా ఉంటావా, మట్టి పాత్రలుగా ఉంటావా, వెండి పాత్రలుగా ఉంటావా? ఇంత మంచిగా రాసిన మాటకి వెండి మట్టి. 20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. ఇప్పుడు మనం పరిశీలన చేసుకున్నాం. మనం ఏ పాత్రలుగా ఉన్నాం? ఉపయోగపడే పాత్రలుగా ఉన్నామా, అక్కడికి వచ్చే పాత్రలుగా ఉన్నామా, మనకి మాలిన పాత్రలా? మన వల్ల ఏ ఉపయోగం లేదు. కొంతమంది ఏమంటారు, వీడు యూజ్లెస్ ఫెలో. ఏమంటారు? పనికి మాలోడు. మందిరానికి వస్తాడు కానీ ఏమి లేదు. ఇందువల్ల ఏమి మందిరానికి, సంఘానికి ఏమి ఉపయోగం లేదు. నష్టమే కానీ లాభం లేదు. మందిరానికి రానంటే వస్తాడు. కాబట్టి ఘనహీనమైన పాత్ర, మంటి పాత్ర. ఘనత ఉపయోగపడతామా, ఘనహీనతకు ఉపయోగపడతామా? చెప్పండి. దేవునికి మహిమ తెచ్చే వాళ్ళంగా ఉందామా, దేవునికి మహిమ దొంగిలించే వారంగా ఉన్నామా? సంఘానికి మన వల్ల ఘనత వస్తుందా, ఘనహీనత వస్తుందా? ఆలోచించాలి. అర్హమైన పాత్ర. 21 చదువుతాను. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమాడు వాడుకొనకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. అదేంటండి, నేను మీకు చదివిన వాక్యంలో 7 విషయాలు చెప్పాను. మరొకసారి రివిజన్ చేసుకుని ముగించుకున్నాం. మొట్టమొదటిగా ఏమన్నాడు దేవుడు? ఇర్మియా వెళ్ళుము. దేవుడు పిలిచే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలి, చదవన్నప్పుడు చదవాలి, పరిశుద్ధంగా జీవించమన్నప్పుడు ఏం చేయాలి? జీవించాలి. ఆయన చెప్పినట్లు నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించను. ఇర్మియా దేవుడికి లోబట్టాడు. ఇర్మియా దేవుడు చెప్పమన్న వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. మనం కూడా ఆ విధంగా లోబడే వరంగా, ఆయన మాటలు వినే వరంగా ఉండాలి. మరి వాడు సార మీద కుండలు చేస్తున్నాడు. సారే చక్రము తిరుగుతుంది. జీవిత చక్రములో పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకలాగా ఉండవు. మనం ఏం చేయాలంటే అన్ని వేళలా మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. డబ్బు ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, స్టేటస్ ఉన్నప్పుడు పొంగిపోకూడదు, ఉప్పొంగకూడదు. అవన్నీ లేనప్పుడు కృంగిపోకూడదు. జీవితంలో అన్నీ కూడా సమదృష్టితో చూడటం నేర్చుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. 3వది ఏమిటంటే ఆ కుమ్మరివాని చేతి నుంచి మన్ను విడిపోయింది. అంటే పాపము చేత మనం దూరం అయింది. కాబట్టి విడిపోకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి, పవిత్రపరచుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు? మరలా ఇంకొక అదే పడిపోయిన కుండను ఏం చేశాడు? తన కృప ద్వారా మరలా మనం కొత్త వ్యక్తిగా చేస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడు. 4వది. 5వది ఏం చెప్పుకున్నాం మనం? కంట్రోల్, ఆయన ఆధీనంలో ఉంది. ఓ ఇశ్రాయేలు వారులారా, 6వ వచనం. ఇశ్రాయేలు వారులారా 18:6. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు, నా కంట్రోల్లో మీరు ఉన్నారు. మీరు జాగ్రత్తగా, పవిత్రగా నేను చెప్పినట్లు చేస్తురా, మీకు మేలు కలుగుతుంది. ఒకవేళ మీ ఇష్టానుసారంగా మీరు చేస్తురా, నేనేం చేస్తాను? మిమ్మల్ని 1 పెళ్ళగిస్తాను, 7వ వచనం. 2 విరగొడతాను. 3వది నశింపజేస్తాను. అట్లా చేస్తాడు దేవుడు. అట్లా చేశాడు కూడా. ఈ దేవుడు ఇంత స్పష్టంగా చెప్తే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఆయన చెప్పినట్టు చేశారా? ఒకవేళ ఆయన చెప్పినట్టు చేస్తే దేవుడు
ఆ బబులోను రాజు ఆయన పేరు ఏం పేరు? నెబుకద్నెజరు వచ్చి యెహోయాకీం మీదికి దండయాత్ర చేసి ఆ పాత్రలన్నీ వారందరినీ చంపి వారందరినీ కొన్ని వేల మందిని చేపట్టుకొని పోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు దేవుడు అలా చేశాడు? కాదు, దేవుడి అధికారం ఉంది, లోబడాలి. అది దేవుని యొక్క కృపను బట్టి మనం చూస్తున్నాం. కంట్రోల్. ఆరవది ఏం చెప్పుకున్నాం? కండిషన్. ఏమిటి కండిషన్ అంటే వారు తమ పరిస్థితిని దేవునికి అప్పచెప్పుకోవాలి. వారు ఎలాగున్నారో, ప్రభా మా పరిస్థితి ఇది నాయన చెప్పుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రభా దేవుడు అంటున్నాడు, బిడలారా ఇప్పుడైనా సరే మీరు రండి, భ్రష్టులైన చెప్పండి ఆ మాటలు, భ్రష్టులైన బిడ్డలారా. ఎక్కడుందా మాట? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో దొరుకుతుంది ఎవరికన్నా? 3వ అధ్యాయం 2వ అధ్యాయం. భ్రష్టులైన బిడ్డలారా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తున్నాను, నీవే మా దేవుడమైన యెహోవావు. అది చూసారా, దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. అనగానే వీళ్ళేమన్నారు? వెంటనే ప్రభా నీవే మా దేవుడవు నాయన, నీ యొద్దకే మేము ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు, పాపం చేశారు, దేవునికి దూరం అయ్యారు. యూదా ప్రజలు దేవుడు తిరస్కరించారు. వారు దేవుడు కోరుకున్న ప్రజలు కదా. ఏ జనమును గూర్చి 8వ వచనం చూడండి, 18:8. ఏ జనమును గూర్చి, ఏ జనముది? యూదా జనము, యెరూషలేము వారి గురించి చెప్తున్నాడు. ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానేలా నేను వారికి చేయనుద్దేశించిన కీడుని గూర్చి. ఇప్పుడు ఏ జనం అంటే ఇప్పుడు మన ఏ జనం? మనం ఆ రోజుల్లో యూదులు, ఈ రోజుల్లో క్రైస్తవులు, విశ్వాసులైన వారు. వాళ్ళు ఒకవేళ దారి తప్పి చెడుతనం చేస్తూ పాపంలో కొనసాగుతూ ఉంటే, ఆ పాపాన్ని మానివేయకపోతే నేను వారిని శిక్షిస్తాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా 3:5. ఆమోసు నినివే పట్టణం వారు విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి. చూసారా, వారు బూడిద పూసుకున్నారు, గోనెపట్ల కూర్చున్నారు, వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు పశ్చాత్తాపడి వారిని శిక్షించకుండా విడిచిపెట్టాడు. ఒకవేళ యోనా ప్రకటించినట్లుగా వాళ్ళు చేయకపోతే 1,20,000 మంది ఆ మహాపట్టణం, నినివే పట్టణం నాశనం అయ్యేది. కానీ వారు ఏం చేశారు? రాజు మొదలుకొని చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఆ యోనా యొక్క సువార్త మాటలు విని వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు, బూడిదలో కూర్చున్నారు. దేవుడు అని చెప్తున్నాడు, ఓ యూదా వారులారా, యెరూషలేము వారులారా, నేను మిమ్మల్ని నాశనం చేస్తాను, మిమ్మల్ని పెళ్ళగిస్తాను. 8వ మాట దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, 18:8. ఏ జనమును గుర్తి నేను చెప్పితునో ఆ జనముడు చెడుతనము చేయటం మానేలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును కూర్చు సంతాపడుదును. ఆయన చెప్పినట్లు చేయకపోతే దేవుడు శిక్షిస్తాడు. ఒకటి చెప్పినట్లు చేస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే ఒక అందమైన పాత్రగా, యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా మళ్ళా సిద్ధపరుస్తాడు. మనకు రంగురంగులు అద్దుతాడు, సుందరమైన కుండలుగా మళ్ళీ చేస్తాడు. కాబట్టి ఆయన మన కుమ్మరి. ఆ మాట మరలా మనొకసారి చదివి ముగించుకున్నాం. ఏ మాట? యెషయా గ్రంథం 64:8 కదా, అదొకటి చదివి ముగించుకున్నాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం అందరం కలిసి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి. అట్లా దేవుని మీద మనం ఆధారపడాలి, ఆయన కప్పచెప్పుకోవాలి, ఆయన చేతి పనిని గుర్తెరగాలి. ప్రభా నన్ను సిద్ధపరుసనే ఒప్పుకోవాలి. ప్రభా కుమ్మరివాని చేతిలో కుండవలే, నీ చేతిలో ఒక ఘనమైన పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా, నీకు, నీ ప్రజలకు, నీ సంఘానికి ప్రభా ఉపయోగపడే పాత్రగా, అనేకులను ప్రభువుని వద్దకు ఆకర్షించే వ్యక్తిగా, అనేకులకు సువార్త ప్రకటించే విధంగా నన్ను తీర్చిదిద్దున్నాను అని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఒకవేళ పాపములో, పతనములో
పడిపోయిన విరిగిపోయిన కుండవలే మన జీవితాలు ఉంటాయి. ఇశ్రాయేలు యూదా వారిని దేవుడు బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా దేవుడు శిక్షిస్తాడు. దేవుని శిక్షకు మనం గురి కావద్దు, దేవుని యొక్క మెప్పుకు మనం గురి కావాలి. అర్థమైందండి? 64:8 మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుడి వాక్యంలో దీవించమని ప్రార్థించండి.